హలో గాయ్స్, ఇవాళ నేను అథాంటిక్ హౌస్ మటన్ హలీం అయితే చేయబోతున్నా. ఇంకా నందిని పుదీనా ఎడుతుంది, మా మమ్మీ మటన్ కడుగుతుంది. నాకు మటన్ తినడం ఇష్టం కానీ మటన్ కడగడం అంటే అస్సలు 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 ఇష్టం ఉండదు. చికెన్ అన్న కడగబుద్ధి అవుతుంది కానీ మటన్ ఎందుకు అస్సలు కడగబుద్ధి కాదు నాకు. బరాబర్ తింటా, అస్సలు కడగా నేను. తెలుసా ఇప్పుడు మా మమ్మీ వీడియో మొత్తంలో అగోగ చూసిరా పిచ్చి పిచ్చిగా ఉందా, నన్ను తిడుతూనే ఉంటా. నీట్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు వీడియో తీస్తామని తిడుతుంది. జనరల్గా మా మమ్మీ నీట్గానే పెట్టుకుంటుంది. నాకెందుకో కిచెన్ పిచ్చిగున్నప్పుడే నాకు వీడియో తీయబుద్ధి అవుతుంది. పుదీనా చెట్టు పెంచుకుంటున్నాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా పుదీనా. ఇప్పుడు ఫ్రెష్ పుదీనా అట్లా తెంపి మేము ఇవాళ హలీంలో వేస్తున్నాం. బేసికలీ నాకు మటన్ హలీం అంటే చాలా ఇష్టం అనమాట. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, బ్రీఫ్గా చెప్తాను. హలీం చేసే ముందు మనం కొన్ని పప్పులు అయితే కొంచెం సేపు నానబెట్టుకోవాలన్నమాట. అవి ఏంటో చూపిస్తానండి. ఇది గోధుమ రవ్వ అనమాట. గోధుమ రవ్వ ఈస్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. అట్లా ఎక్కువ వేయద్దు. ఇప్పుడు నేనైతే ఒక 1/2 kg కంటే ఎక్కువ మటన్ అయితే తీసుకున్నా. సో దానికి మనకి ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత గోధుమ రవ్వ, కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పు అండ్ కొద్దిగా పెసరపప్పు, అన్నీ ఒక 1 or 2 teaspoons వేస్తే సరిపోతుంది అనమాట. మినప్పప్పు ఒకటి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి అంతే. ఇందులోనే యాక్చువల్గా బాస్మతి రైస్, కాజు, బాదం కూడా వేసుకోవాలి. నేను ఇందులో వేయడం మర్చిపోయాను అనమాట. సో ఇవన్నీ ఒక 20 minutes నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనము కుక్కర్లో ఒక 5 whistles వచ్చే వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది. సో కాజు, బాదం ఇవన్నీ నేను డైరెక్ట్గా మటన్లో వేసి ఉడకబెట్టినా అనమాట. అది కూడా చూపిస్తాను. మళ్ళీ నాకు హలీం వేరే ఏ బ్రాంచ్వి నచ్చో, ఒక్క పిస్తా హౌస్ ఒక్క హలీమే తింటా. సో అందుకే ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాం అనిపించింది. ఇది నేను 3rd time యాక్చువల్లీ ట్రై చేయడం హలీం. ఫస్ట్ 2 times కంటే ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట. మెయిన్లీ పిస్తా హౌస్ హలీంలో వాళ్ళు అసలు కారం పొడి యూజ్ చేయరు. అందుకే వాళ్ళది కొంచెం వైట్ ఉంటుంది చూడండి కలర్. ఓన్లీ పచ్చిమిర్చితోనే ఇంకా పెప్పర్తోని వాళ్ళు మనకి స్పైస్ ఫ్లేవర్ని అయితే తీసుకొస్తారు. సో నేను కూడా ఈసారి కారం వేయకుండా చేద్దామని ఫిక్స్ అయిపోయినా. లాస్ట్ 2 times ట్రై చేసినప్పుడు కారం అయితే వేసిన అనమాట. సో ఈసారి కారం వేయద్దు అనుకున్నా. చూసారు కదా, ఒక 5 whistles తర్వాత మనకి ఇది మొత్తం ఇట్లా బాయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం మటన్ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అండ్ గీ చాలా ఇంపార్టెంట్ అనమాట. గీతోనే మనకి హలీం ఫ్లేవర్ అంతా వస్తుంది. సో ఆయిల్ ఎంత వేసుకున్నామో గీ కూడా అంత వేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. సో గీలో మాత్రం కాంప్రమైజ్. ఇప్పుడు ఆయిల్ అండ్ గీ రెండు కొంచెం మంచిగా వేడైన తర్వాత ఇందులో మనం షాజీరా వేసుకోవాలి. షాజీరా తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి, బికాస్ డైజెషన్ ఇంపార్టెంట్ కదా. ఇంత హెవీ ఫుడ్ తిన్నాక ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే జీలకర్ర కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. అండ్ తర్వాత కాజు, బాదం ఇందాక నేను మర్చిపోయినా కదా వేయడం. సో కాజు, బాదం కూడా వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇందాక మనం పప్పులు నానబెట్టాం కదా, కాజు, బాదం ఇంకా బాస్మతి రైస్ 3 అందులోనే వేసి నానబెట్టాలి. సో నేను మర్చిపోయినా, అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా. పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అన్నీ మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసి పెట్టుకోండి. సో నేను యాక్చువల్గా 1/2 kg మటన్ అయితే తీసుకున్నా. 1/2 kg కంటే కొంచెం ఎక్కువ ఉంది మటన్. సో ఇంత మటన్కే మీకు చాలా అంటే చాలా ఎక్కువ హలీం వస్తుంది అనమాట. ఈజీగా 4 to 5 people మంచిగా తినొచ్చు. అండ్ ఇందులో సీక్రెట్ రెసిపీ ఏంటంటే రోజ్ పెటల్స్. మనకి రోజ్ అంటే రెడ్ కలర్ అలాంటి రోజెస్ కాదు, న్యాచురల్ రోజ్ ఉంటుంది కదా గులాబీ, అది తీసుకొని అది కూడా మనం మటన్లో వేసుకోవాలి. అండ్ బాస్మతి రైస్ నేను ఇందాక మర్చిపోయినా కాబట్టి ఇందులోనే ఒక 1 tablespoon అట్లా యాడ్ చేసుకున్నా. సో ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1 tablespoon యాడ్ చేసుకుంటే చాలు. చాలామంది హలీం అంటే జస్ట్ ఓన్లీ మటన్ అనుకుంటారు, కానీ ఇవన్నీ పప్పులు వేయడం వల్లనే అదొక ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ అది చాలా హెల్తీ అంటారు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువే పడుతుంది, ఆల్మోస్ట్ ఒక 1.5 tablespoon అయితే వేసుకున్నా. ఇప్పుడు స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. గుర్తుపెట్టుకొని ఇట్లా మనం కారం వేయం, జస్ట్ పచ్చిమిర్చితోనే ఫ్లేవర్ తీసుకురావాలి. చాలా వరకు మీకు మిర్చి పౌడర్ వేసి చూపిస్తారు, కానీ మిర్చి పౌడర్ వేయకపోతేనే ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ మిరియాలు వేసుకోవాలి, మిరియాలు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు మనకి పిస్తా హౌస్లో వాళ్ళు పెద్ద పెద్ద హండీస్లో కుక్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా మిరియాలు వేసుకుంటారు. మనం మిరియాల ఫ్లేవర్ బాగా రావాలంటే కొంచెం పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం మనకి ఆయిల్ అండ్ గీలో మంచిగా రోస్ట్ అయిపోయేదాకా కలుపుకోండి. వెంటనే విజిల్ పెట్టేసి ఏంటంటే మనకి మీట్ కొంచెం స్మెల్లీ ఉంటుంది. సో అట్లా స్మెల్ పోయేదాకా బాగా కలుపుకోండి. అండ్ మసాలాస్లో రోట్లో కొద్దిగా దాన్ని ఏమంటారబ్బా, దాల్చిన చెక్క,
లవంగాలు అండ్ ఇలాచి అంతే. ఒక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క అండ్ 4 ఇలాచి, ఇవి 3 వేసుకొని దంచుకుంటున్నా. ఇంతకు మించి నేను ఏ స్పైసెస్ యూజ్ చేయలేదు. జనరల్గా మటన్ మనం కర్రీ వండడానికే చాలా స్పైస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు హలీంకి ఇంకెక్కువ వాడతారు, కానీ అంత హెవీ తింటే ఇప్పుడు మనము హలీం న్యూట్రిషియస్గా ఉండాలంటే మనము అంత మసాలా వేసుకుంటే దాని న్యూట్రిషన్స్ అన్ని పోయినట్టే కదా. అందుకే నేను ఇది హెల్తీగా చేయాలి అని చెప్పి మసాలా కొంచెమే వేసుకున్నా. పుదీనాతోనే ఎక్కువ ఫ్లేవర్ తీసుకురావడానికి ట్రై చేసిన. సో ఆ స్పైస్ పౌడర్ తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సో ఈ 3 వేసుకొని బాగా కలిపేసి లాస్ట్లో నేనైతే మిరియాలు యాడ్ చేసుకుంటున్నా. ఇది నేను రీసెంట్గా వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ మిరియాలు చాలా ఫేమస్ అనమాట, అక్కడ పండుతాయి. సో ఆడ నుంచి మిరియాలు తెచ్చుకున్నా, ఆ మిరియాలు కూడా యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసి కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. యాక్చువల్లీ నేను పప్పులు ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ వాటర్ ఇందులో యాడ్ చేద్దామని చెప్పి. నార్మల్గా మీరు యాడ్ చేయకపోయినా నడుస్తుంది. ఇక నేను ఎందుకు ఫ్లేవర్, పప్పులు అట్లా ఉడకబెట్టిన వాటర్ చాలా మంచిది అంటారు కదా, అందుకే ఆ వాటర్ కూడా ఇందులో వేసేసిన. దాంతోపాటు మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 2 to 3 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ వాటర్ కూడా వేసిన. బికాస్ మటన్ మనకి మొత్తం మెత్తగా ఉడికిపోవాలి, సో వాటర్ చాలా పడుతుంది. ఆల్మోస్ట్ మనకి 12 to 15 విజిల్స్ దాకా రావాలన్నమాట. అందుకే మీరు ముందు జాగ్రత్తగా వాటర్ ఎక్కువ వేసుకోండి. వాటర్ తక్కువ వేసుకున్నాం అనుకో కింద అడుగంటిపోతుంది. అయిపోయింది, ఏం చేసే పని లేదు, మనకు మటన్ ఉడికిపోతే చాలు. నేనైతే విజిల్ పెట్టేసిన. ఆల్మోస్ట్ నాకు 10 to 15 విజిల్స్ రావడానికి ఒక 20-25 మినిట్స్ దాకా పట్టింది. సో మనం స్లోగానే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ ఏం పెట్టకుండా. స్టార్టింగ్లో కొంచెం సేపు నేను హై ఫ్లేమ్ పెట్టిన, తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 12 to 15 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి. అంతలోపు మీరు బ్రౌన్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో నేనైతే ఆనియన్స్ని మంచి ఇట్లా బ్రౌన్ కలర్ ఫ్రై చేసి పెట్టుకున్నా. అండ్ ఆనియన్స్ మంచి కలర్ రావాలంటే ఏం చేయాలంటే ఆనియన్స్లో ఒక 1/2 టీ స్పూన్ అట్లా షుగర్ కలపండి. జనరల్గా సాల్ట్ చెప్తారు కదా, షుగర్ కలిపి ఫ్రై చేస్తే మీకు తొందరగా ఫ్రై అయితే మంచి కలర్ వస్తుంది. అండ్ మనం పప్పులు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అందులో మధ్య మధ్యలో కొంచెం మినపప్పు, పెసరపప్పు అట్లానే ఉండిపోయింది కదా, అది అందులో కొంచెం రోజ్ పెటల్స్ కూడా వేసేసి దీన్ని మొత్తం మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని రోజ్ పెటల్స్ వల్లనే మనకి హలీంలో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మనం గ్రైండ్ చేసుకున్నాక ఆ పేస్ట్ ఇట్లా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది మనం మటన్, రైస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉడకబెట్టుకున్నాం కదా, నేను కంప్లీట్ బోన్లెస్ పీసెసే తీసుకున్నాను అనమాట. జనరల్గా బోన్స్ ఉంటేనే మటన్కి ఫ్లేవర్ వస్తుంది, కానీ మా ఇంట్లో చిన్న పాప కూడా ఉంది కాబట్టి బోన్స్ ఎందుకు రిస్క్ అని నేను బోన్స్ లేకుండా తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఉడకబెట్టిన దాంట్లోకి వెళ్ళి మటన్ తీసుకొని అది సపరేట్గా గ్రైండ్ చేసిన అనమాట. జనరల్గా మీరు రైస్ అండ్ డ్రై ఫ్రూట్స్ పప్పుల దాంట్లోనే వేస్తే ఇంత పెద్ద ప్రాసెస్ అవ్వదు. సో నేను రైస్, డ్రై ఫ్రూట్స్ మర్చిపోయినా కాబట్టి మటన్లో వేయడం వల్ల నాకు ప్రాసెస్ పెద్దగా అయిందనమాట. సో మటన్ కూడా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా. జనరల్గా ఓపిక ఉన్న వాళ్ళైతే మనం పప్పు రుబ్బేది ఉంటుంది చూడు, దాంతోపాటు మటన్ ఇట్లా మెత్తగా అంటే మెత్తగా వచ్చేస్తుంది. మా ఇంట్లో ఎవరికి అంత ఓపిక లేదు కాబట్టి మేము పీసెస్ తీసుకొని బోన్ సపరేట్ చేసి గ్రైండ్ చేసినాం అనమాట. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా మళ్ళీ యాజ్ యూజువల్ జీలకర్ర, షాజీరా వేసుకొని పుదీనా, కొత్తిమీర ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వగానే మటన్ వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మటన్ కొంచెం ఫ్రై అయితేనే దాని స్మెల్ పోతుంది కాబట్టి కొంచెం ఫస్ట్ మటన్ వేసుకొని కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసుకున్నా. తర్వాత మన పప్పులన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోనే నేను కాజు బాదం పేస్ట్, రైస్ పేస్ట్ అన్నీ గ్రైండ్ చేసేసిన అనమాట. సో ఆ పేస్ట్ కూడా ఇంతకుముందు పప్పులు రుబ్బిన దాంట్లోనే కలిపేసిన, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక మనది ఒకటే పని, అది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవడమే. ఇది బిగ్ టాస్క్. అన్నీ ఉడకబెట్టుకోవడం ఈజీయే, బట్ ఇదన్నీ మటన్ ఇంకా మనం ఉడకబెట్టుకున్న పప్పులన్నీ మంచి కలిసేదాకా బాగా కలుపుతుండాలి మనం. అండ్ అది బాగా ఉడకాలన్నమాట. మధ్యలో మనం గీ వేసుకోవాలి అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ 3 ఎవ్రీ ఒక 5 మినిట్స్కి ఒకసారి కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇందులో కొంచెం వాటర్ కూడా పడుతుంది, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా అయింది. సో కన్సిస్టెన్సీకి తగ్గట్టు నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నా. సో మీరు కూడా చూసి మీరు ఎలాంటి కన్సిస్టెన్సీలో తింటారో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నాకైతే ఆల్మోస్ట్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పట్టింది. ఇట్లా మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర వేసుకుంటూ కలుపుతుండాలి. ఆల్మోస్ట్ మనము ఇది గిన్నెలో మనం ఇట్లా పెట్టి 20 మినిట్స్ దాకా మనం దాన్ని ఉడకబెడుతూ కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే పప్పులన్నీ ఇంకా మంచిగా బాయిల్ అవుతాయి, మటన్లో బాగా కలిసి మంచి హలీం చేయడానికి బేసికలీ మనకైతే ఓపిక ఉండాలి, కానీ మంచి ఎంజాయ్ చేయొచ్చు. బయట హలీం కంటే కూడా ఇంట్లోది మనం చాలా హెల్తీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను 3 times ట్రై చేసిన, ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ మీరు చూస్తుంటే మీకు కలర్ కూడా తెలిసిపోతుంది కదా, ఆల్మోస్ట్ పిస్తా హౌస్ హలీం లానే వచ్చింది. అండ్ నేను మసాలా కొంచెమే వేసినా కానీ పుదీనా, కొత్తిమీర, మిరియాలు వల్ల ఆల్మోస్ట్ మంచి ఫ్లేవరే ఉండే. అది ఇట్లా
మసాలా లేదు, స్పైస్ లేదు అన్నట్టయితే ఏం లేకుండే. సో నెయ్యి కూడా చాలానే పడుతుంది. నేను మధ్య మధ్యలో ఇట్లా ఒక 1-2 టీ స్పూన్స్ నెయ్యి వేస్తూనే ఉన్నా. సో చాలా వాడేసిన అనమాట, నిండా ఉండే అది నెయ్యి, దాన్ని సగం వరకు వాడేసిన. ఎందుకంటే మనం ఇంట్లో హలీం చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. మనకి బయట తీసుకున్న టేస్ట్ రావాలంటే గీ డ్రై ఫ్రూట్స్ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. అందుకే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా కట్ చేసి పెట్టుకున్నా, సేమ్ మనకు బయట తిన్న ఫీల్ రావడానికి. 15-20 మినిట్స్ దాకా హలీం బాగా ఉడికే దాకా కలుపుతూనే ఉండాలి, అడుగంటనివ్వకుండా. అండ్ ఇంకొక పోప్ బాండీలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇదేంటంటే మనకు హలీం పైన వాళ్ళు రెడ్ కలర్ది ఒక టేస్ట్ ఇస్తారు కదా, అది ఇదే అనమాట. గీలో ఒక 1/2 టీ స్పూన్ అట్లా కారం వేసేస్తే మనకు అది మంచి రెడ్ కలర్ లాగా వస్తుంది. ఆ సూప్నే వాళ్ళు మనకు పైన వేసిస్తారు. సో దానివల్ల మనకి ఇంకా బాగుంటుంది కదా ఫ్లేవర్. సో నేను అది కూడా కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పి ఇంకా గీలో కొంచెం కారం వేసి ఇట్లా పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి కరెక్ట్ వచ్చింది. యమ్మీ యమ్మీ హలీం అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వింగ్ టైమ్. ఫస్ట్ నేనే టేస్ట్ చేసి అందరికీ పెడదామని ఫిక్స్ అయిపోయినా, అది బాగుంటే అందరికీ పెడదాము, లేదంటే లైట్ తీసుకుందామని. సో నీట్గా అట్లా వేడివేడి హలీంని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నా. సేమ్ నాకు రెస్టారెంట్లో ఎట్లా సర్వ్ చేస్తారో అట్లా సర్వ్ చేయాలనిపించింది. యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది, కానీ మేము అప్పటికే లంచ్ చేసేసినాం అనమాట. మధ్యాహ్నం చేసిన నేను హలీం ప్రాసెస్. సో నాకేమో ఇప్పుడు ఈవినింగ్ దాకా ఎవరు ఆగుతారు, వేడివేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేద్దాము అని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా హెవీ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం, ఇప్పుడు ఉట్టిగా టేస్ట్ చేద్దామని. పైనుంచి అయితే మనం రెడీ చేసుకున్నాం కదా ఒకటి గీ అండ్ కారం పొడి వేసుకున్న సిరప్, ఆ సిరప్ వేసేసి ఒక లెమన్ పెట్టుకున్నాం. అండ్ దాంతోపాటు మన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసేసిన అనమాట. మన వేడి వేడి పిస్తా హౌస్ స్టైల్ మటన్ హలీం అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే కలర్ కన్సిస్టెన్సీ అయితే సేమ్ డిట్టో పిస్తా హౌస్ హలీం లానే వచ్చింది. ఆ డబ్బాలో పెట్టినాం అనుకో అదే హలీం అనుకుంటారు. అండ్ ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. కొంచెం అట్లా నిమ్మకాయ పిండుకొని హలీం తింటే దాని టేస్టే వేరు అసలు. మీరు కూడా అసలు మర్చిపోకండి, ఇంట్లో ట్రై చేసుకోండి హలీం. జస్ట్ ఒక 1/2 kg కంటే కొంచెం ఎక్కువ ఉంది హలీం, కానీ క్వాంటిటీ చూసారు కదా, ఈజీగా 5 మెంబర్స్ హ్యాపీగా తినొచ్చు. బయట మనం 400 రూపీస్ పెడితే ఒక డబ్బా ఇస్తాడు, అది ఒక్కటి తినడానికి కూడా చక్కగా సరిపోదు. కానీ మనమైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో చేసుకుంటే. కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగా వచ్చింది కదా. హలీం వేడివేడి తింటేనే మస్తు కిక్ ఉంటుంది అబ్బా. వేడివేడి హలీం ప్లస్ థమ్స్అప్ క్రేజీ కాంబినేషన్. ఎంత బాగుండే తెలుసా, టేస్ట్ మాత్రము చాలా యమ్మీగా ఉండే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఇది 3rd టైం నేను హలీం ప్రిపేర్ చేయడం. సో ఫస్ట్ టైంకి, సెకండ్ టైంకి, 3rd టైంకి చాలా నేర్చుకున్నాను అనమాట టెక్నిక్స్ అండ్ టిప్స్. సో ఇది మాత్రం చాలా బాగుండే. కొంతమంది ఓట్స్ కూడా వేస్తారు హలీంలో, అట్లాంటి పిచ్చి ప్రయత్నాలు ఏం చేయకండి, నేను చెప్పినట్టే చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా నేను మా ఆయనకు కూడా టేస్ట్ చేయని చెప్పి తెచ్చేసిన. ఆయన కూడా అంటుండే చూడడానికి అయితే క్రేజీ ఉంది, టేస్ట్ ఎట్లుంటుందో అని అనుండే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందని కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేసిండు. ఆయన అయితే లిటరలీ నాకు బయట హలీం కంటే ఈ హలీమే నచ్చింది అని 2-3 టైమ్స్ చెప్పిండు. సో నిజమో కాదో తెలియదు కానీ లైట్ ఫీలింగ్ వచ్చింది, హెవీ అన్నట్టు ఏం లేకుండా ఈజీగా డైజెస్ట్ అయిపోయింది. సో మనకి బయట ఉండేది మసాలాల వల్ల కొంచెం గొంతు మండడం అట్లా అవుతుంది కదా, అట్లా ఏం లేకుండే. అండ్ ఈవినింగ్ టైంలో కూడా హలీం ఏం చేసిన అంటే మళ్ళీ వెయిట్ చేసి ఈసారి డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం ఎక్కువ వేసి సర్వ్ చేసిన అనమాట. నైట్ ఇంకా మాకు డిన్నర్ కదే అయిందనమాట హలీం వ్లాగ్. నేను యాక్చువల్లీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనుకోలేదు, ఇవాళ హలీం చేయాలని ఫిక్స్ అయినప్పుడు అనుకున్నా సరే ఒకసారి రెసిపీ అందరికీ చూపిద్దాము, ఇంట్లో ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని. అంత ప్రొఫెషనల్గా షూట్ చేయకపోయినా అక్కడక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి ఏంది అని చెప్పినానే అనుకుంటున్నా. సో బయట ఏం తింటారు, మంచిగా హ్యాపీగా ఇంట్లో వండుకుంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళు ఎట్లా హైజీనిక్గా క్లీన్ చేస్తారో లేదో, మటన్ ఎట్లా వండుతారో అని ఏదేదో టెన్షన్స్ ఉంటాయి కదా, ఆ టెన్షన్స్ ఏం లేకుండా ఇంట్లో వండుకున్నారు అనుకో హ్యాపీ. మీరు కూడా ఈ పవిత్రమైన రంజాన్ సీజన్లో ఈ టేస్టీ మటన్ హలీంని టేస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ షీర్ కుర్మా కూడా చాలా ఫేమస్ కదా ఈ సీజన్లో, మా హస్బెండ్ బాగా చేస్తాడు. సో ఇంకొక వ్లాగ్లో ఆయనతోని షీర్ కుర్మా అయితే చేపిస్తా. ఓకే దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.